హాయ్ ఫ్రెండ్స్, నిన్న శ్రీరామనవమి జరిగింది కదా. ఈరోజు అయితే ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రామాలయం ఉంది ఫ్రెండ్స్. ఆ రామాలయం దగ్గర పొద్దున్నే ఇదిగోండి అమ్మలక్కలందరూ వచ్చేసేసి మా రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా కూరగాయలు తరుగుతున్నారనమాట భోజనాల్లోకి. మొత్తం ఒక 400 మందికి ఎస్టిమేషన్ అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి కూరగాయలన్నీ కట్ చేసేసి చక్క వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఓ పక్కన. అదిగోండి వంట మేస్త్రి అక్కడ కూర్చుని గరిటెలు తిప్పుతున్నాడు చూడండి, చూసారా. ఫైనల్గా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది అయితే వంకాయ శనగపప్పు కూర ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. శ్రీరామనవమికి రాముల వారికి ఇష్టమైన పులిహార ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఇవన్నీ నేను టేస్ట్ చేసాను చూడండి, ఎమ్మీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సేమియా కేసరి. ఇది అయితే పప్పు అండి. పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంది. మామిడికాయ పప్పు చేశారు అందులోని. ఇది సీజన్ కదా. ఇదైతే గోంగూర పచ్చడి అండి. ఇప్పుడే తాలింపు పెట్టారండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. వావ్, టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయిందండి. వావ్, ఇది సాంబార్ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చూడండి. ఆహా, సాంబార్లోకి అప్పడాలు లేకపోతే ఎలాగండి, అప్పడాలు కూడా పెట్టారు. ఆహా, ఆ టేస్టే వేరబ్బా. ఆఖరిగా అయితే వైట్ రైస్ ఫ్రెండ్స్. ఇవి కొంచెం చూడండి భోజనాలు అయితే ఇలా జరుగుతున్నాయి ఈరోజు. నేను అన్నీ టేస్ట్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగున్నాయండి. మీ ఊర్లో కూడా ఇలాగే జరిగితే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది సమ్మర్లో చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చూసారు అందరూ ఒక చోట కూర్చొని భోజనాలు చేయటం చాలా అరుదు కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అందరూ కూర్చుని చక్కగా గబుర్లాడుకుంటూ తింటున్నారు ఫ్రెండ్స్. చూడండి, చూసారా ఫ్రెండ్స్. అద్దుకోండి ఫ్రెండ్స్ చూడండి. మీ ఊర్లో కూడా ఇలాగ చేసుకుంటే నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.